చేయడానికి మీరంటే ప్రజాప్రతినిధి మాకు కూడా ఉంటే మేము ఇంకా మా లైఫ్లో ఇంకా బంక్ సార్. It is a very happiest moment for students because after their hardship they are going to receive certificates. So definitely it is a happiest moment. In this happiest moment we are with us. This is the more and most happiest moment for us, sir. Thank you. థ్యాంక్ యూ. కూర్చోండి. గౌరవనీయులు మన ప్రధాన ఉపాధ్యాయులు రాజ్ ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మరి రామస్వామి గారు, పాల సాయిరామ్ గారు, రాజ్ నర్స్ గారు, సంపత్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, జర్నలిస్టులు అందరికీ నమస్కారం. పిల్లలు లేట్ అయింది, మీకు 4 o'clock ఇంటికి పోవాలి, బహుశా ఆకలి అవుతుందేమో. ఐ విల్ ఫినిష్ ఇన్ 5-10 minutes. ఇందిరానగర్ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టమైన స్కూల్. ఐ లవ్ దిస్ స్కూల్. ఇందిరానగర్ పాఠశాల ఉపాధ్యాయులంటే నాకు ఇంకా చాలా ఇష్టం. ఎందుకు? ఇందిరానగర్ పాఠశాల ఉపాధ్యాయులు ఈ స్కూలుకు, మన సిద్దిపేటకు, రాష్ట్రంలో ఒక గొప్ప ప్రతిష్ట తెచ్చినటువంటి ఆ ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆల్ ద క్రెడిట్ గోస్ టు యువర్ టీచర్స్. ఎందుకు? ఇవాళ రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులు ఉన్నటువంటి 3 పాఠశాలల్లో మనది ఇందిరానగర్ పాఠశాల ఒకటి. హైయెస్ట్ స్ట్రెంగ్త్, ద బెస్ట్ రిజల్ట్స్, ఎఫిషియన్సీలో వీఆర్ నంబర్ 1. ఇందాక ఒక అమ్మాయి స్పానిష్ లో మాట్లాడింది, ఎంత అద్భుతంగా పాట పాడింది స్పానిష్ లో. ఏం పేరు అమ్మాయి పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మిలో పేరులో ధనం ఉంది కానీ విద్యలో నిజమైన ధనం ఉంది ధనలక్ష్మిలో. ఆమె విద్యలో నిజంగా ధనం కనబడ్డది నాకు. ఎంత చక్కగా స్పానిష్ లో పాడింది. నాకైతే అర్థం కాలేదు, నాకా స్పానిష్ రాదు. కానీ మరి మీ అందరికీ కూడా ధనలక్ష్మి లాగా స్పానిష్ నేర్చుకోవాలని ఉందా? ఎంతమందికి ఉన్నది? ఐ వాంట్ టు సీ, ఐ వాంట్ టు నో. హౌ మెనీ గర్ల్స్ అండ్ బాయ్స్ వాంట్ టు లెర్న్ స్పానిష్? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. 50-50 అంటే సగం సగం ఉందా? ఓకే, థ్యాంక్ యూ. హౌ మెనీ గర్ల్స్ అండ్ బాయ్స్ వాంట్స్ టు లెర్న్ ఫ్రెంచ్? Okay, very few. Many want to learn Spanish. Okay, English. Okay. ఇప్పుడు మీ సీనియర్స్, ఇప్పుడు 9th 10th వాళ్ళే ఉన్నారు ఇక్కడ. మీ సీనియర్స్ మాట్లాడుతూ ఏమన్నారు? మేము నేర్చుకున్నాం 10th క్లాస్లో ఉన్న వాళ్ళం, మా జూనియర్స్ కు కూడా నేర్పించండి, ప్లీజ్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అన్నారు. అన్నారా? మరి కంటిన్యూ చేయాలన్నా వద్దంటే చేతులు లేస్తలేవు, సగం సగమే లేస్తున్నాయి. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. ఇఫ్ యు ఆర్ హాఫ్ హార్టెడ్లీ ఇంట్రెస్టెడ్, ఐ విల్ ఆల్సో థింక్ హాఫ్ హార్టెడ్లీ. రైట్. హెడ్ మాస్టర్ చెప్తే లేపుతారా? ఏం మేడం? 9th ఉన్నారు మేడం, బ్యాక్ సైడ్ ఉన్నారు. రైట్. అయితే నిజంగా ఇందిరానగర్ పాఠశాల ఈ రాష్ట్రంలో అనేక పాఠశాలలకు ఆదర్శంగా నిలబడ్డది. ఇది ఎన్ని రోజులు అంత గత 5-6 సంవత్సరాల కృషి, గత 6-7 సంవత్సరాల కృషి. 6-7 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో ఒక అద్భుతమైన పాఠశాల అయింది. ఇక్కడ చదువుకున్న పిల్లలు బాసర IIITలో అద్భుతంగా సీట్లు సంపాదిస్తున్నారు. కార్పొరేట్ జూనియర్ కాలేజీలు వచ్చి మీ పిల్లల్ని మేము ఫ్రీగా చదివిస్తాం అని చైతన్య, నారాయణ, గాయత్రి లాంటి కాలేజీలు మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చి పిల్లల్ని వెతికి తీసుకొని పోతున్నారు.
ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యువర్ టీచర్స్. ఇంత గొప్పగా జరుగుతుందంటే మీ టీచర్ల గొప్పతనం. పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా ఇంత మంచి స్పానిష్ చెప్తారా? ఇలా ఫ్రెంచ్ క్లాసులు చెప్తారా? ఇలాంటి రోబోటిక్ కంప్యూటర్ ల్యాబ్ ఉంటుందా? సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ స్కూల్. సో ఇంకా ఇది బాగా జరగాలి. మా హెడ్ మాస్టర్ గారు రాజ్ ప్రభాకర్ రెడ్డి గారు, మా రామస్వామి గారి ఇక్కడి నుంచి పోయినా ఆయనదే డ్యూటీ. ఈ జిల్లాలో ఉన్నంత కాలం, జాబ్ చేసినంత కాలం తప్పకుండా ఈ స్కూళ్ళు, మా టీచర్లు, మీరు ఈ పేరును ఇంకా ముందుకు తీసుకుపోవాలి తప్ప ఒక అడుగు వెనకకు పోవద్దని నా కోరిక. మీకేం కావాలనో తప్పకుండా నేను ఆలోచిస్తా. మీరందరూ నా పిల్లల్లాంటి పిల్లలు, నా కన్న పిల్లలు ఎట్లనో మీరందరూ కూడా నాకు అంతే. సో నా పిల్లల గురించి నేను ఎలా ఆలోచిస్తానో నా ఇందిరానగర్ పాఠశాలలో చదువుకునే పిల్లల గురించి కూడా నేను అలాగే ఆలోచిస్తాను. ఇన్ఫాక్ట్ మై డాటర్ విల్ నాట్ స్పీక్ ఇన్ స్పానిష్. షీ డజంట్ నో ఫ్రెంచ్, షీ డజంట్ నో స్పానిష్, బట్ యు ఆర్ స్పీకింగ్ బెటర్ దాన్ మై డాటర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా సంతోషంగా ఉంది. అయితే మీ హెడ్ మాస్టర్ గారు ఏమన్నారంటే పైన మాకు ఒక మీటింగ్ హాల్, ఒక ఆడిటోరియం కావాలి అని ఇప్పుడే నాకు చెప్పారు. వెంటనే ఒక 10 లక్షల రూపాయలు మీ ఆడిటోరియంకు శాంక్షన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వెనక్కి వెళ్ళి చూశాను, నీళ్ళన్నీ మిగిలినాయి. నీళ్ళంతా అక్కడ జమ అయిపోయినాయి. వర్షం పడితే అంతా బురద భయం అయిపోయింది. వెనక సైడ్ కర్టెన్ పెట్టి నాకు కనపడకుండా దాచారు కదా, నేను వెళ్ళి చూసుకున్నట్టు. సో ఇప్పుడే నాట్కో, మనం ఎవరైతే మన స్కూల్ని అడాప్షన్ తీసుకున్నారో నాట్కో వాళ్ళతో మాట్లాడాను, చౌదరి గారితో. మనకు మరొక 40 లక్షల రూపాయలు ఈ స్కూల్కి ఇస్తారు. ఆ బ్యాక్ అంతా కూడా బాగా మంచిగా చేపిస్తాం. మంచిగా సిమెంట్ చేపించి బండలు వేపిద్దాం. మంచిగా బండలు వేపిద్దాం, డ్రైనేజ్ కడదాం, ఇంకొన్ని రూములు కూడా కట్టుకుందాం. సరిపోతలేవు. ఆ డైనింగ్ దగ్గర చేతులు కట్టుకునే దగ్గర కూడా శుభ్రంగా లేదు. మా రాయనర్స్ గారు కూడా ఇప్పుడే మున్సిపాలిటీలో పిలిపించి క్లీన్ చేసే పని స్టార్ట్ చేసిండు. మున్సిపల్ చైర్మన్ గారు గట్టిగా సపోర్ట్లు కొట్టుండి ఉన్నాడా? అనే ఉన్నాడా? ఆయనకు చూపించగానే అది నిలబడ్డాడు. నిలబడి సాఫ్ చేపిస్తూనే ఉన్నాడు. మా చైర్మన్ అంటే గంట మంచోడు. అది నిలబడ్డాడు, లేబర్ని పిలిపించిండు, నీళ్లు పోయేటట్టు దాన్ని లాక్తుండు. సో తప్పకుండా అదంతా కూడా మంచిగా సీసీ చేసుకుందాం, బండలు వేసుకుందాం, డ్రైనేజ్ చేసుకుందాం, కొన్ని రూములు కూడా కట్టుకుందాం. ఓకే, ఇంకొన్ని అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా కట్టుకుందాం. సో అట్లా మీ స్కూల్కి ఏ లోటు లేకుండా తప్పకుండా ఈ స్కూల్ని ఇంకా ఇంకా బాగా చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, కంప్యూటర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్స్ కానీ, మీ ఆడిటోరియం కానీ, ఇంకా మీకు ఎలాంటి వసతులు కావాలన్నా తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా. మొన్న PM శ్రీ కింద కూడా కొన్ని స్కూళ్లు సెలెక్ట్ చేస్తే కలెక్టర్ గారు చెప్పి ఇందిరానగర్ స్కూల్ను PM శ్రీ పథకం కింద కూడా ఈ స్కూల్ను యాడ్ చేయడం జరిగింది. సో వీ గెట్ మోర్ ఫండ్స్, ఎక్కువ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తెచ్చుకోవచ్చని PM శ్రీ కింద కూడా ఈ స్కూల్ను కూడా పెట్టడం జరిగింది. సో అలా ఇంకా దీన్ని మంచిగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేద్దాం. మీరు మా టీచర్స్, ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్. యోగా కంటిన్యూ అవుతుందా మేడం? యోగా టీచర్ కనబడ్డది ఇక్కడనే. యోగా కంటిన్యూ అవుతుందా మేడం? 2 months 50 స్టూడెంట్స్. ప్లీజ్ ట్రై టు ఇంప్రూవ్ మేడం. యోగా తప్పకుండా నేర్చుకోవాలి పిల్లలు. యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, జీవితంలో భాగం. యోగా అంటే ఫిట్నెస్సే కాదు, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, అన్ని రకాలుగా మీరు బాగా డెవలప్ కావడానికి యోగా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ చేస్తున్నారు అందరూ? ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. హాలిడే రోజు కూడా ఇంట్లో చేయాలి. డోంట్ ఫర్గెట్, స్కూల్లో చేస్తాం కాదు. హాలిడే ఉన్నా, ఇప్పుడు బతుకమ్మ, దసరా వెకేషన్ ఉన్నా, యూ షుడ్ డూ మెడిటేషన్ ఎట్ హోమ్. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ కాన్సన్ట్రేషన్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మెమొరీ పవర్. తప్పకుండా యోగాను, మెడిటేషన్ను అందరూ కూడా అలవాటు చేసుకోండి. మీ అందరికీ ఎంతగానో బాగా ఉపయోగపడుతుంది.
కట్టిస్తాం. పిఎంసీలో డబ్బులు వస్తాయి, పెడతాం. ఎస్ బేటా, యు ఆర్ సేయింగ్ సంథింగ్. యూ వాంట్ లైబ్రరీ? ఓకే, విల్ ఆర్గనైజ్. వీఆర్ 10th క్లాస్. నువ్వు 10/10 తెచ్చుకుంటే లైబ్రరీ, లేకపోతే లేదు. ఇప్పుడు మన ఇద్దరికి ఇక బెట్ ఇది. ఏం పేరు నీ పేరు? సూర్యకుమార్. ఐఎమ్ నోటింగ్ యువర్ నేమ్. నీకు 10/10 వస్తే ఇక్కడ అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ పెట్టిస్తా. ఇప్పుడు నీ మీద ఉన్నదిగా. నువ్వు 10/10 తెస్తే ఇంతమందికి లైబ్రరీ వస్తుంది. ఇప్పుడు సూర్యకుమార్ తెస్తాడా? తేడా. నువ్వు కావాలన్నావు కదా, మరి నాకు కావాలి 10/10. నువ్వు 10/10 తెస్తే ఇక్కడ లైబ్రరీ. ఓకే, రైట్. ఎంతమంది 10/10 తెస్తారు ఈసారి? పోయినసారి కూడా ఇట్లే లేపిండు, 3 వచ్చినాయి. నేనేం ప్రామిస్ చేసిన మీకు? మీ అందరికీ ఐప్యాడ్స్ ఇస్తా అని చెప్పిన. పోయినసారి ఇచ్చిపోయినా మీకు ఆల్రెడీ 60 ఎన్ని ఐప్యాడ్లు ఇచ్చిన. ఎన్ని? 50 ఐప్యాడ్లు ఇచ్చాను మీకు. ఓకే, ప్లీజ్ డౌన్. సో ఈసారి ఎంతమంది 10/10 తెచ్చుకుంటే అంతమందికి నా సొంత డబ్బులతో మీకు ఐప్యాడ్ కొనిస్తా. తెచ్చుకుంటారా? ఇప్పుడు నేను 10/10 ఎందరు తెచ్చుకుంటారంటే దాదాపు 50 చేతులు ఎత్తినాయి. 50. లాస్ట్ టైం ఆల్సో వెన్ ఐ ఆస్క్డ్ 50 people raised the hands, but you people got only 3. అఫ్ కోర్స్ ఇక్కడ కాపీ గీపీ నకలు నడవదు, ప్యూర్ మెరిటే నడుస్తుంది, అంతే కదా. బట్ అయినా కూడా ఐ వాంట్ మోర్ 10/10. చిన్న కోడూరు స్కూల్ ఇన్ అవర్ కాన్స్టిట్యున్సీ గాట్ 10 10/10s. 10 10/10 వచ్చాయి. స్టేట్ లో నంబర్ 1. అగైన్ దట్ ఈజ్ ఆల్సో ఇన్ సిద్దిపేట్ కాన్స్టిట్యున్సీ. బట్ నాకు ఈసారి ఎక్కువ 10/10 నా ఇందిరానగర్ స్కూల్ నుంచి రావాలని నా కోరిక ఉంది. తెచ్చుకున్నామా? దసరా కాగానే స్పెషల్ క్లాసులు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ స్టార్టెడ్ ఆల్రెడీ. నేను కావాలంటే స్నాక్స్ ఏదైనా ఉన్నా నేను సొంత డబ్బులతో పెట్టిస్తాను మీ అందరికీ. 4 o'clock మిమ్మల్ని 4 o'clock తర్వాత మిమ్మల్ని పోనిచ్చేది లేదు. మళ్ళా మీకు స్నాక్స్ పెట్టుడే. పోయినసారి 99.23 వచ్చింది రిజల్ట్. ఒక ఇద్దరు ఫెయిల్ అయింది అంతే. ఈసారి ఎవరు ఫెయిల్ కావద్దు. ఇక ఒకరు ఎగ్జామ్ రాయలేదట, ఒక్కరేమో ఫెయిల్ అయింది. ఈసారి ఆ ఒక్కరు కూడా పోవద్దు. ఇక 100% కావాలి నాకు. మన ఇందిరానగర్ పేరు ఉండాలన్నా వద్దా? సో ఈసారి ఒక్కరూ మిస్ కావద్దు. ఐ వాంట్ 100% రిజల్ట్, మోర్ నంబర్ ఆఫ్ 10/10s. ఓకే, విల్ యూ ప్రామిస్ మీ? ఎవరి మీద? నా మీదనే. నా మీదనా మీ మీదనా? మీ మీద పెట్టుకుంటే నాకు డౌట్ వచ్చింది. నా మీద పెడితే కరెక్ట్, లేదా హెడ్ మాస్టర్ మీద వెళ్దాం. ఓకే, ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో బాగా చదవాలి బిడ్డ, ఓకేనా? ఇప్పుడు మనకు సిద్దిపేటలో మీ అందరికీ ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే అన్ని కాలేజీలు తెచ్చారు మీకు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, Siddipet is having 2 medical colleges. If you want to become a staff nurse, we have 3 staff nurse colleges in Siddipet. If you want to become a pharmacist, we have a B Pharmacy college in Siddipet. B Pharmacy అంటే గుర్తొచ్చింది. లాస్ట్ ఇయర్ వరకు 60 సీట్లే ఉండేది సిద్దిపేటలో. ఈ ఇయర్ నుంచి 100 సీట్స్ చేయించారు. 100 B Pharmacy సీట్స్ ఆర్ దేర్. మన సిద్దిపేట్ B Pharmacy కాలేజీలో లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 60 అడ్మిషన్స్ ఉండే. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 100 అడ్మిషన్స్ ఉంటాయి. సో మీరు ఏ డాక్టర్ కావాలన్నా ఉంటుంది మీకు. అగ్రికల్చర్ బిఎస్సి అంటే పంటల డాక్టర్, దట్ కోర్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ సిద్దిపేట్. బిఎస్సి అగ్రికల్చర్ ఉంది, ఎంబీబీఎస్ ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది, ఫార్మసీ కాలేజ్ ఉంది, అండ్ అదేవిధంగా పారామెడికల్ కాలేజ్ ఉంది. And we have 4 polytechnic colleges: veterinary polytechnic, agriculture polytechnic, girls polytechnic, co-ed polytechnic. 4 polytechnic కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ ఐటీఐ ఉంది. వాట్ ఎవర్ యూ వాంట్ టు స్టడీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సిద్దిపేట్. యూ నీడ్ నాట్ గో టు హైదరాబాద్. హైదరాబాదే మీ దగ్గరకు వచ్చినట్టుగా అన్ని కాలేజీలు పెట్టించాను సిద్దిపేటలో. సో మీరు బాగా చదవాలి. మీకోసమే నా ప్రయత్నం అంతా. సిద్దిపేట
చదువులకు నిలయం కావాలి, సరస్వతి నిలయం కావాలి మన సిద్దిపేట అనేది నా కల. కాలేజీలు తేవడం గొప్ప కాదు, మీరందరూ ఆ కాలేజీల్లో చదివి మీ అమ్మా నాన్నకు పేరు తేవాలి, మన సిద్దిపేటకు మీరు పేరు తేవాలి. అప్పుడు ఐ విల్ బి వెరీ హ్యాపీ. టీవీలు బంద్ చేశారా 10th క్లాస్ స్టూడెంట్స్? మీ డాడీకి లెటర్ రాస్తాను, ఇంట్లో టీవీ కనెక్షన్ తీసేయమని చెప్తా. ఇప్పుడు నో డిష్ కనెక్షన్ టిల్ యూ రైట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. మీ డాడీకి ఒక లెటర్ రాస్తాను, అమ్మకు ఫోన్ చేస్తా. ఇప్పుడు మీ అందరు ఫోన్ నంబర్స్ తెప్పించుకొని మీ మమ్మీకి ఫోన్ చేస్తా, మీ డాడీకి లెటర్ రాస్తా. ఇంట్లో కనెక్షన్, డిష్ కనెక్షన్ కట్. మీకు ఎలాంటి పనులు చెప్పొద్దు ఇంట్లో. మీరు బాగా పొద్దున్నే 5 గంటలకు మిమ్మల్ని నిద్రలేపి చదివించాలి. ఫోన్లలో మాట్లాడొద్దు. నో ఫంక్షన్స్, నో మ్యారేజెస్ టిల్ యూ రైట్ ఎగ్జామ్స్. అన్ని హాలిడే, ఏ హాలిడే లేదు, అన్ని చదవడమే. ఇంకా ఓకేనా? 10/10 ఒకటినే వస్తుందా? కష్టపడితే వస్తుంది. కష్టపడితే మొత్తం లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ 6 months, whole your life will be happy. Whole your life you can enjoy. సో మొత్తం నీ జీవితం కోసం ఒక 6 నెలలు కష్టపడరా. 6 నెలలు కష్టపడి 10/10 వస్తే బాసర IIITలో సీట్ వస్తుంది. వన్స్ యూ గెట్ ఇన్ టు బాసర IIIT, యువర్ లైఫ్ విల్ చేంజ్. యువర్ లైఫ్ విల్ చేంజ్. ఇప్పుడు నేను చెప్పేది నిజం, లైట్ వచ్చింది అంతేనా? ఏమంటది అమ్మమ్మ, నాయనమ్మ ఏమంటది? కరెంట్ రాగానే ఏమంటారు? అబ్బా సత్యం అంటారా? ఇప్పుడు ఏమైంది? ఏంటి సత్యం? 6 నెలలు కష్టపడితే జీవితం అంతా సుఖపడవచ్చు. మరి 6 నెలలు కష్టపడదామా? గర్ల్స్ చెప్తున్నారు కానీ బాయ్స్ చెప్తలేరురా మీరు. ఐఎమ్ గెట్టింగ్ వాయిస్ ఫ్రమ్ గర్ల్స్, నాట్ ఫ్రమ్ బాయ్స్. మీరు మెల్లగా చెప్తున్నారు, డౌట్ఫుల్ గా చెప్తున్నారు. రైట్. సో ఫైనల్లీ 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఈ ఇఫ్లును కంటిన్యూ చేయండి. ఫారెన్ లాంగ్వేజెస్ లో మాకు శిక్షణ ఇప్పించండి. మేము ఎలా నేర్చుకున్నామో మా పిల్లలు కూడా నేర్చుకోవాలంటున్నారు, మీ జూనియర్స్ కూడా నేర్చుకోవాలంటున్నారు. తప్పకుండా ఐ విల్ టాక్ టు ద న్యూ వైస్ ఛాన్సలర్. ద ఓల్డ్ వైస్ ఛాన్సలర్ వాజ్ మై ఫ్రెండ్, సురేష్ వాజ్ మై ఫ్రెండ్. నౌ హీ ఈజ్ రిటైర్డ్. ఐ థింక్ సంబడి ఎల్స్ ఈజ్ జాయిన్డ్ యాజ్ న్యూ వైస్ ఛాన్సలర్. సో ఐ విల్ టాక్ టు హిమ్. తప్పకుండా మాట్లాడి ఆయనను కూడా కన్విన్స్ చేసి మీకు అవసరమైన ఏర్పాట్లు చేసి 9th క్లాస్ స్టూడెంట్స్కు తప్పకుండా ఈ సంవత్సరం కూడా ఫ్రెంచ్లో, స్పానిష్లో, ఇంగ్లీష్లో కోచింగ్ ఇప్పిస్తామని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ స్పానిష్ తీసుకోండి, ఫ్రెంచ్ తీసుకోండి. ఇప్పుడు ఎవరెవరైతే నేర్చుకున్నారో మీకు ఈజీ అవుతుంది. యూ కెన్ గెయిన్ గుడ్ మార్క్స్. యాక్చువల్గా వరల్డ్లో ఇంగ్లీష్ తర్వాత, హిందీ తర్వాత బాగా ఎక్కువ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? స్పానిష్. వరల్డ్ వైడ్ బాగా మాట్లాడతారు. ఇఫ్ యూ లెర్న్ స్పానిష్, తప్పకుండా భవిష్యత్తులో మీకు ప్రపంచ దేశాల్లో తిరిగినప్పుడు బాగా మీకు మీ జీవితంలో ఉపయోగపడుతుంది. స్పానిష్ ఇప్పుడు మేము నేర్చుకోవడం అనేది మీ ఫ్యూచర్కి ఒక మంచి అడుగు. ఫ్రెంచ్ అండ్ స్పానిష్ వరల్డ్ వైడ్ చాలా ఎక్కువ మాట్లాడేటువంటి భాషలు. ఎనీవే హిందీ, ఇంగ్లీష్, తెలుగు we learn, but French and Spanish will add in your life, in your career. మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. మీరు బాగా చదవండి. సో మీరు అడిగినటువంటి ఇంకా చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా లైబ్రరీ కావచ్చు, మీ మీటింగ్ హాల్ కావచ్చు, ఇంకా అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, తర్వాత వెనుక మురికి నీరు, వరద నీరు నిలవకుండా డ్రైనేజ్ అండ్ సీసీ ప్లాట్ఫామ్ కావచ్చు, ఇంకా ఏమేమన్నా చిన్న చిన్న అవసరాలు ఉన్నా తప్పకుండా వాటన్నిటిని నేను మీకు ఏర్పాటు చేయిస్తాను. మా టీచర్స్తో ఐఎమ్ సో హ్యాపీ మేడం అండ్ టీచర్స్. నాకు చాలా సంతోషం. మీరు మన సిద్దిపేట గౌరవాన్ని ఎంతో పెంచారు. 1000 మంది అప్లికేషన్లు ఈ స్కూల్లో సీట్లు కావాలని దరఖాస్తులు పెట్టడం అంటేనే ఈ స్కూల్కు ఎంత గొప్పదనం మీరు తెచ్చారో చెప్పకనే చెప్పినట్టు. కష్టం ఉండొచ్చు, ఏది అంత ఈజీ కాదు. అన్లెస్ యూ టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్, స్పెషల్ ఫోకస్, పెయిన్, ఇవన్నీ మీరంతా కొంత కృషి లేకుండా ఇంత గొప్ప పని సాధ్యం కాదు. హ్యాండ్లింగ్ సో మెనీ చిల్డ్రన్,
ఐ థింక్ 10th లో ఈసారి 242 స్టూడెంట్స్ ఉన్నారు. అసలు కొన్ని రాష్ట్రంలో సగం స్కూళ్లలో 242 స్ట్రెంతే లేదు. ఈ రాష్ట్రంలో ఉండే 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో సగం పాఠశాలల్లో 242 స్ట్రెంతే లేదు. కానీ ఈడ ఒక్క 10వ తరగతిలో 242 మంది చదువుతున్నారు. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏ ఛాలెంజ్. అంత ఈజీ కాదు. ఆ పిల్లల్ని ఒక ఘాటన పెట్టడం, ఆ పిల్లల్ని చదివించడం, ఆ పిల్లల్ని ర్యాంకులు తెప్పియాలంటే తప్పకుండా మా ఉపాధ్యాయులు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీరు ఎంతగానో కృషి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. మేడం, దయచేసి దీన్ని కంటిన్యూ చేయండి. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మేడం అండ్ టీచర్. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ స్కూల్ టీచర్లందరినీ కూడా ఒక స్పెషల్ గిఫ్ట్తో వస్తా. మీ అందరినీ సన్మానం చేసి వెళ్తా ఈసారి. మళ్ళీ దసరా తర్వాత ఇంకొక ప్రత్యేకమైన సందర్భంలో వచ్చి మా ఉపాధ్యాయులకు ప్రత్యేకమైనటువంటి సన్మానం నా తరఫున, అంటే సన్మానం అంటే అది గొప్ప విషయం అని కాదు, మీ కృషిని గుర్తించడం, మిమ్మల్ని గౌరవించడం, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కూడా త్వరలోనే మళ్ళీ పెట్టుకుందామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫెలిసిటేషన్ సార్. సార్ మీ ఆస్పిరేషన్స్ని మేము రీచ్ అవ్వడానికి వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ సార్. డెఫినెట్లీ వీ విల్. ఈసారి ఖచ్చితంగా 10 GPA ఎక్కువ తీసుకొస్తామా లేదా? సే ఎస్. తీసుకొచ్చి చెప్పడమే కాదు, చేసి చూపిద్దాం. ఈసారి చూపించాలి సార్. షూర్ సార్.